BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. చంద్రబాబు నాయుడు గారు అమరావతి చూడడానికి వెళ్తే రాళ్ళు విసిరితే భావస్వేచ్ఛ ప్రకటన. ఆ రోజు ఈరోజు ఆటవిక పరిపాలన. మేము ఎవరి మీద రాళ్ళు వేసామా? ఎవరి మీదనా? నువ్వు ఎప్పుడైనా రోడ్డు మీదకి వచ్చావు? నిన్న మాచెల్లు వినుకొని వెళ్ళావు. నీకెవరిని అడ్డుగించారా? ఆఖరికి మొన్న ఎవరిని ఆ పిన్నెల్లి అతన్ని తీసుకెళ్ళి పరామర్శించడానికి జైలుకి వెళ్ళావు. ఎవరిని అడ్డగించారా? ఇంతకు ముందు ఒకసారి గుర్తు చేసుకో యా బాబు, పులివెందుల ఎమ్మెల్యే, ఇంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకో. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే. కేవలం ఒక ఎక్స్ సీఎంగా ఉన్నందుకు గాను Z+ సెక్యూరిటీ ఇచ్చారు. గుర్తుపెట్టుకోయా, నీకు Z+ సెక్యూరిటీ ఇచ్చారు, టాటా సఫారీ ఇచ్చారని చెప్పి ఓ బాధపడిపోయావు. అవునులే, నీకున్న ఆస్తికి టాటా సఫారీ అంటే ఎక్కడ లెక్క ఉండదు అనుకో, అది వేరే విషయం. కానీ 2019లో నువ్వు సీఎంగా ఎక్కిన తర్వాత అప్పుడు ఎక్స్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారికి, అప్పటికి 14 సంవత్సరాల ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీయే. ఈరోజు మీకు ఇచ్చింది నేను టాటా సఫారీయే. ఆ టాటా ఎలాగోలాగా గవర్నమెంట్ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది చేసే ప్రయత్నం ఇది. అంటే వెహికల్ కూడా సరిగా ఇవ్వలేదని ప్రజల్లో ఒక క్రియేట్ చేయడానికి నువ్వు చేసిన ఒక డ్రామా ఇది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఇంకో విషయం చెప్పనా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి నువ్వు ఇచ్చింది టాటా సఫారీ. ఈరోజు కూడా ఒక సీఎంగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ వెళ్ళినా, ఢిల్లీ వెళ్ళినా టాటా సఫారీ ఎక్కుతారు, బుల్లెట్ ప్రూఫ్ కారు. ఒక ఎక్స్ సీఎంగా నీకు ఒక బుల్లెట్ ప్రూఫ్ కార్ టాటా సఫారీ ఇచ్చారు. నీకు ఎక్కడ తక్కువ చేశారు? నీకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? బయట ఉన్న ప్రజల్ని కనిపించట్లేదు, నీ ఎక్స్ప్రెషన్స్ కనిపించట్లేదు, నీలో నా మహా నటుడు కనిపించట్లేదు. నువ్వు బాధపడిపోయి నువ్వు వేరే కారు ఎక్కావు. నువ్వు వేరే కారు ఎక్కినా కూడా బీపీ కార్ వెనకాతలు వచ్చింది, నీ వెనకాతలు తిరిగింది. అది ఎక్కడ కూడా ప్రోటోకాల్ కూడా వైలేట్ చేయలేదు, నీకెక్కడ కూడా సెక్యూరిటీ తగ్గించలేదు, నిన్నెక్కడ కూడా ఇబ్బంది పెట్టలేదు, నీ ఇంటి మీదకి ఎవడు దాడికి రాలేదు, నువ్వు ఎక్కడికైనా వెళ్తానంటే పోలీసులతో తాళ్ళు కట్టలేదు. సో ఎక్కడ ఆటవిక పరిపాలన జరిగిందో ఒక్కసారి నువ్వు నేను చర్చించుకోవాలి. ఈరోజు ఈ సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా నువ్వు వెళ్తున్నావు. సెక్యూరిటీ విషయంలో గురించి చూద్దాం. అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి SRC అని ఒకటి ఉంటుంది. అందులోనే IB, GID రెండు ఉంటాయి. వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి, ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు, నీకు బీపీ వెహికల్ నీకు పంపించారు, సఫారీ పంపించారు, అది దిగిపోయావు. నీకు థ్రెట్ లేదా? రేపు పొద్దున్న ఏం చేస్తావు? ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు. నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం, కోడికత్తులతో ఆడుకోవడం. ఒక రాయి విసిరించుకుంటావు. అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక? మరి ఎందుకు బీపీ కారు నువ్వు దిగావు? నీకు థ్రెట్ లేదనా? బీపీ కారు ఎందుకు దిగాల్సి వచ్చింది? నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? అంటే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి. ఇంకొక విషయం చెప్తా. ఎప్పుడైతే మనోడు 24న ఎప్పుడో ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను, 24న ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం. అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా? మరి 22వ తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండి, అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడిద్ది. ఈ 10 రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మనోడు తాలూకా బాగోతాలు, భూభాగోతాలు, దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని, ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడానికి, ఒక వర్గ విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకొని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడు. ఆయన లైమ్ లైట్లోకి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు. 23-24లో శ్వేతపత్రం లా అండ్ ఆర్డర్ మీద, గాంజా మీద, డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం. నీకు దమ్ముంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది, ఇలా జరిగిపోతుంది, అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకునుంటే, నిజంగా నీ మనసాక్షికి నువ్వు అనుకునుంటే దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం. నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళొచ్చు. అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా. ఉన్న పట్టుమని ఉన్న 11 మందిని, నీతో కలిపి 11 మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది? రమ్మని అసెంబ్లీకి, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి. నా దాస్తోనే కదా ఎమ్మెల్యేలకి నెగ్గేది. రమ్మని అసెంబ్లీకి కూర్చోండి. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. అందులో ఒకటి అబద్ధం అని కానీ, ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమానండి దమ్ముంటే. నేను ఛాలెంజ్ విసురుతున్నా, రా అసెంబ్లీకి రా నీకు దమ్ముంటే. ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి, వేరేవాడు ఎవడైనా అవనేయండి, గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వెనుకాడం.
చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వెనుకాడం. ఎవడైనా సరే, అక్కడ జగన్మోహన్ రెడ్డి, పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా, సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం. ఎందుకు ఒకటే చెప్తున్నా, RRR గారు ఉన్నారండి, రఘురామకృష్ణరాజు గారు, ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్ళి అరెస్ట్ చేసావు? ఒక ఎంపీని, సిట్టింగ్ ఎంపీని. TV5 మూర్తి గారు ఉన్నారు, ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు? అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు. అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈరోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.